ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 జిల్లాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025కి సంబంధించినటువంటి గెజెట్ని విడుదల చేయబోతా ఉంది. సో ఈ గెజెట్ అనేటువంటిది పాతగా ఉన్నటువంటి ఉత్తర్వులు ఏవైతే 1975కి సంబంధించినవి ఉన్నాయో ఈ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్కి సంబంధించినవి అవి రద్దు అవుతవి. కొత్తగా 2025కి సంబంధించినటువంటి ఆర్డర్స్ అమలు అవుతవి. ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ అనేటువంటిది మనకి రిజర్వేషన్ల అంశం గురించి చెప్తా ఉంది. సో ఇక్కడ ఎవరు స్థానికులు ఎవరు స్థానికేతరులు అనేటువంటి అంశం గురించి చెప్తా ఉంది. అలాగే ఉద్యోగాలు చేసేటువంటి క్యాడర్స్కి సంబంధించినటువంటి అంశం గురించి ఇది వివరించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈ స్థానిక అంశాలను డిసైడ్ చేసేటువంటి అంశాల గురించి చెప్తుంది. అలాగే నెక్స్ట్ దీంతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల సర్దుబాటు బదిలీలకి సంబంధించి ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి అంశం గురించి చెప్తుంది. వీటినన్నింటిని గురించి కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు చాలా క్లియర్గా చెప్తాను. సో ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్త జోనల్ సిస్టమ్కి సంబంధించినటువంటిదే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025కి సంబంధించినటువంటిది. సో మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే, జాబ్ క్యాలెండర్కి రిలేటెడ్గా విడుదలయ్యేటువంటి జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి పోటీ పరీక్షలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ లేటెస్ట్కి సంబంధించినవి, అలాగే దీనికి రిలేటెడ్గా మెటీరియల్స్, అలాగే వీటితో పాటు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అందించడం జరుగుతుంది. సో డౌన్లోడ్ ఐకాన్ ఇండియా యాప్. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఎందుకు అనంటే ఇది అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో. సో ఈ జోనల్ సిస్టమ్ మీద మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎలా ఇది మనకి ఇది ప్రాక్టికల్గా మనకి ఉపయోగపడుతుంది, అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1975కి సంబంధించినటువంటి జోనల్ విధానమే కంటిన్యూ అవుతున్నది. అయితే ఇప్పుడు పాత జోనల్ విధానాన్ని కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి 26 జిల్లాలకి సంబంధించినటువంటి వాటితో కొత్త జోనల్ విధానానికి సంబంధించే ఇక్కడ ఈ గెజిట్ అనేటువంటిది రిలీజ్ కాబోతా ఉంది. మరి ఇటీవల మరొక 2 జిల్లాలు కూడా ఏర్పడినాయి కదా, పోలవరం, మార్కాపురానికి సంబంధించినవి అని అంటే ఎస్, వీటికి సంబంధించినటువంటి విధానాలకి సంబంధించి జోనల్ సిస్టానికి సంబంధించినటువంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వీటిని ఫార్వర్డ్ చేస్తుంది. మళ్ళీ కేంద్రం ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ప్రకారం వీటిని జోనల్స్లో కలుపుతారు. అయితే ఇవి ఇటీవల డిసెంబర్ 31, 2025 నుంచి అమల్లోకి వచ్చినటువంటి జిల్లాలు కాబట్టి వీటిని కాకుండా 26 జిల్లాలకి సంబంధించినటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పబ్లిక్ ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ ఆర్డర్, దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి మార్గదర్శకాలను బేస్ తీసుకుని గెజిట్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈ గెజిట్కి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే ఒక క్యాబినెట్ సమావేశం జరగబోతా ఉంది. క్యాబినెట్ సమావేశం అనంతరం గెజిట్ అనేటువంటిది వచ్చేస్తుంది. అంటే ఈ గెజిట్ వస్తే మనకి జోనల్ సిస్టమ్ అనేటువంటిది అమల్లోకి వచ్చినట్లే. అయితే ఈ జోనల్ సిస్టంలో ఏ అంశాలను తీసుకున్నారు అని అంటే ఇక్కడ రిజర్వేషన్లకి సంబంధించి అంటే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ ఇచ్చినారు. ఈ జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా చాలా నోటిఫికేషన్లు వెలువడుతూ ఉన్నాయి. ఇలా వెలువడేటువంటి నోటిఫికేషన్లన్నీ కూడా మనకి డైరెక్ట్ నోటిఫికేషన్స్ లేదా డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో స్థానికులు ఎవరైతే ఉంటారో వారికి 95% రిజర్వేషన్స్ ఉంటాయి అని చెప్పేసి ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి ఈ గెజెట్ ద్వారా చెప్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ స్థానికేతరులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇక్కడ ఈ 5% మాత్రమే రిజర్వేషన్స్ ఉంటాయి అని చెప్పేసి ఈ గెజెట్ మనకు వివరిస్తా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు 6 జోన్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే 2 మల్టీ జోన్లని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ 6 జోన్లకి సంబంధించి 2 మల్టీ జోన్లకి సంబంధించినటువంటి అంశాలలో ఇక్కడ డిఫరెంట్ క్యాడర్స్ని డివైడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఉద్యోగులకి సంబంధించినటువంటి క్యాడర్ల విభజన ఈ జోన్ల ప్రకారం ఎలా చేస్తూ ఉన్నారు అని అంటే ఫస్ట్ జిల్లాకి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించినటువంటి పోస్టులుగా కొన్నింటిని డిసైడ్ చేస్తూ ఉన్నారు. ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి పోస్టులలో జూనియర్ అసిస్టెంట్, దానికి రిలేటెడ్గా ఉండేటువంటి దిగువ స్థాయి పోస్టులు, రిలేటెడ్గా ఉండేటువంటి పోస్టులన్నీ కూడా మనకి జిల్లా క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులుగా
గుర్తించాల్సి ఉంటుంది ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 ప్రకారం కొత్త జోనల్ విధానం ప్రకారం. ఇక ఈ జిల్లా క్యాడర్లో మనకి ఎస్జిటికి సంబంధించినటువంటి టీచర్లు ఇందులోనే వస్తారు, స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి టీచర్లు ఇందులోనే వస్తారు. దీంతో పాటు గ్రేడ్ 2కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్లు కూడా మనకి జిల్లా క్యాడర్లో వస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఉద్యోగుల క్యాడర్ ఎలా ఉంటుంది అని అంటే ఇలా ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత జోనల్ క్యాడర్ అనేటువంటిది తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని జోన్స్ తీసుకుంటా ఉన్నారు? 6 జోన్లు వస్తూ ఉన్నాయి. ఈ 6 జోన్లను కూడా జోనల్ క్యాడర్గా చూస్తూ ఉన్నారు. ఇటు శ్రీకాకుళం నుంచి అంటే ఉత్తరాంధ్ర నుంచి మనకి రాయలసీమ వరకు కూడా ఉత్తరాంధ్ర సైడు జోన్ 1గా తీసుకోవడం జరుగుతుంది. రాయలసీమకు వచ్చేసరికి ఇది 6వ జోన్ పరిధిలోకి వస్తుంది, రాయలసీమ రీజన్. ఆ జోన్ల గురించి కూడా నేను చెప్తా. అయితే ఫస్ట్ జోనల్కి సంబంధించినటువంటి క్యాడర్లో ఎవరెవరు ఇక్కడ ఈ క్యాడర్లో భాగంగా చూడాల్సి ఉంటుంది, ఏ ఉద్యోగులు ఈ క్యాడర్లో వస్తారు అని అంటే సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే మొదటి స్థాయి అంటే ఫస్ట్ గ్రేడ్కి సంబంధించినటువంటి గెజిటెడ్ పోస్టులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి జోనల్ పోస్టులుగా గుర్తిస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మల్టీ జోనల్కి సంబంధించి డిప్యూటీ కలెక్టర్ లేదా దానికి ఈక్వల్గా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వీటిని అన్నింటిని కూడా మల్టీ జోనల్గా చూడడం జరుగుతుంది. మల్టీ జోన్గా 2 జోన్లను తీసుకుంటా ఉంటారు. ఓకే, సో ఇలా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉద్యోగుల క్యాడర్ అనేటువంటిది డిసైడ్ చేయడం జరుగుతుంది కొత్త జోనల్ విధానం ప్రకారం. ఇక నెక్స్ట్ ఇక్కడ స్థానికత అంశంలో ఒకవేళ చదువుకోనటువంటి అంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ లేదా ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా కొన్ని పోస్టులను ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. మరి అప్పుడు ఎలా చూస్తారు? ఇక్కడ చదువుకునేటువంటి అంశాలలో ఒక వ్యక్తి 7 సంవత్సరాలు ఎక్కడైతే చదువుతారో అందులో 4 సంవత్సరాలు చదివినటువంటి అంశాన్ని తీసుకొని తన స్థానికతను డిసైడ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లొకాలిటీ అనేటువంటిది ఎలా డిసైడ్ అవుతుంది, ఎవరు లోకల్ క్యాండిడేట్ అనేటువంటిది ఎలా డిసైడ్ అవుతుంది అంటే ఆ ఉద్యోగికి సంబంధించినటువంటి 7 సంవత్సరాల చదువును తీసుకొని అందులో 4 సంవత్సరాలు ఎక్కడైతే చదివినాడో దాన్ని లోకల్గా స్థానికతగా గుర్తిస్తారు. ఇక అది లేనటువంటి వారు నాన్ లోకల్ అవుతారు ఆ పర్టికులర్ ప్రాంతంలో లేదా పర్టికులర్ జోన్లో. సో ఇక నెక్స్ట్ ఒకవేళ చదువుకోకుండా అంటే చదువుతో సంబంధం లేకుండా కొన్ని పోస్టులని డిసైడ్ చేయాల్సి వచ్చినప్పుడు అవి నిర్ణయించి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఏ విధంగా స్థానికత గుర్తిస్తారు అని అంటే ఆ వ్యక్తి నివసించేటువంటి ప్రాంతాన్ని అంటే రెసిడెన్స్ ఆధారంగా స్థానికంగా గుర్తిస్తారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతం లేటెస్ట్ అంశం. ఓకే, అంటే చదువు ఉంటేనేమో 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ఎక్కువగా ఎక్కడ చదివాడో దాన్ని స్థానికతగా గుర్తిస్తారు. చదువుతో సంబంధం లేకుండా స్థానికత ఎలా గుర్తిస్తారని అంటే రెసిడెంట్ ఆధారంగా గుర్తిస్తారు. ఓకే, 7 సంవత్సరాలు ఒక వ్యక్తి ఎక్కడైతే నివసించిండో తనని స్థానికుడిగా గుర్తిస్తారు, లోకల్ క్యాండిడేట్గా గుర్తిస్తారు. సో ఇలా లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు జోనల్ సిస్టమ్ అనేటువంటిది 26 జిల్లాలకే రాబోతా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లాలని ఈ అంశాన్ని గుర్తించాలి. కొత్తగా పోలవరం, మార్కాపురానికి సంబంధించినటువంటి జిల్లాలు వచ్చినాయి. సో ఈ జిల్లాలను కూడా జోనల్ సిస్టంలో భాగం చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు కాబట్టి ఈ జోనల్ సిస్టమ్కి సంబంధించినటువంటి అంశాన్ని ఈ జిల్లాలను కేంద్రానికి సిఫారసు చేసి కేంద్రం ఇచ్చేటువంటి సూచనల ఆధారంగా మళ్ళీ వీటిని కూడా జోనల్ సిస్టంలో మెర్జ్ చేస్తారు. ఓకే, ఇది క్లియర్. ఇది కొంత టైం పడుతుంది. అయితే ఇప్పుడు రానున్నటువంటి నోటిఫికేషన్లకి ఈ జోనల్ సిస్టమ్ అనేటువంటిది మ్యాక్సిమం అప్లికేబుల్ అవుతుంది. ఎందుకనంటే 26 జిల్లాలకి సంబంధించింది రేపు 10th తర్వాత గెజెట్ రిలీజ్ అవుతా ఉంది. ఏప్రిల్ 10th తర్వాత ఇవి అమల్లోకి వస్తాయి. ఇక 2 జిల్లాలకి సంబంధించినటువంటి అంశం కూడా వన్స్ కేంద్రానికి సిఫారసులు వెళ్ళి కేంద్రం కూడా ఇటు సిఫారసు చేస్తే అది కూడా అమల్లోకి వస్తాయి. కాబట్టి కొత్త నోటిఫికేషన్లు అన్నీ కూడా ఈ జోనల్ విధానం ప్రకారమే వస్తాయి. ఓకే, ఇక నెక్స్ట్ ఇప్పుడు జోనల్ సిస్టమ్ ప్రకారం ఉద్యోగులను సర్దుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈ సర్దుబాటు చేసేటువంటి క్రమంలో ఈ ఇయర్ ఏవైతే ట్రాన్స్ఫర్స్ బదిలీలు ఉంటాయో అవి ఉండకపోవడానికి అవకాశం ఉంది కొత్త జోనల్ సిస్టానికి సంబంధించి. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని అంటే ఈ స్థానిక అంశాలను చాలా ప్రాపర్గా అర్థం చేసుకొని దానికి రిలేటెడ్గా ప్రాపర్ రిపోర్ట్స్ని రెడీ చేయడం కోసం ఇక్కడ ఈ హెచ్ఆర్ఎం అనేటువంటి ఒక పోర్టల్ని తీసుకొచ్చారు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి. టీచర్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి డేటా అందులో అందుబాటులో ఉంది. ఇక మిగతా ఉద్యోగులకి సంబంధించినటువంటి డేటాను కూడా తీసుకొని
ఇక్కడ జోనల్ మల్టీ జోనల్లో ఉద్యోగులకి సంబంధించినటువంటి సర్దుబాటుని చేస్తారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సినటువంటి ఉంటుంది. ఇది నెక్స్ట్ జరగబోయేటువంటి అంశం. సో ఇలా ఆంధ్రప్రదేశ్ జోనల్ సిస్టమ్ అనేటువంటిది ఉన్నది. ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జోనల్ సిస్టమ్ మల్టీ జోనల్ సిస్టమ్ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకి జోన్ 1గా ఉన్నటువంటిది ఇది. సో ఇక్కడ మన్యం, పార్వతీపురంకి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఉన్నాయి. ఇక జోన్ 2 వచ్చి మనకు ఈ ఎల్లోలో కనబడుతున్నటువంటిది అల్లూరి సీతారామరాజు, దీనితో పాటు మనకి కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమకి సంబంధించినటువంటి జిల్లాలు. ఇది జోన్ 2కి సంబంధించినటువంటిది. ఇక జోన్ 3కి సంబంధించి ఇక్కడ మనకి బ్లూలో కనబడుతున్నటువంటిది ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటివి మనకి ఇక్కడ కనబడతాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి పింక్ లో కనబడుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో గుంటూరు, పల్నాడు, ప్రకాశానికి సంబంధించి పొట్టి శ్రీరాములు జిల్లా, అలాగే బాపట్లకి సంబంధించినటువంటివి మనకి జోన్ 4లో కనబడతా ఉన్నాయి. ఇక జోన్ 5కి సంబంధించి ఇక్కడ కనబడుతున్నటువంటి గ్రీన్, సో ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, అలాగే చిత్తూరు, దీంతో పాటు తిరుపతికి సంబంధించినటువంటివి. ఇక జోన్ 6 వచ్చి ఈ విభాగము కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయికి సంబంధించినటువంటి జిల్లా. సో ఇలా ఈ జోనల్ విధానం అనేటువంటిది అమలవుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీన్ని జోన్ 1గా, దీన్ని జోన్ 2గా చూస్తారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. జోన్ 1లో మనకి మల్టీ జోన్ 1లో 3 జోన్లు వస్తాయి. జోన్ 1, జోన్ 2, జోన్ 3. సో జోన్ 3 అనేటువంటిది మనకి ఇక్కడ పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల దగ్గర ఎండ్ అయిపోతా ఉంది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మల్టీ జోన్ 2లో మనకి రాయలసీమతో పాటు ఇక్కడ పల్నాడు, బాపట్ల, గుంటూరుకి సంబంధించినటువంటి జిల్లాలు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు జిల్లాలు అనేటువంటివి ఇక్కడ వస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సో ఇలా మనకి మల్టీ జోన్ 2 ఈ విభాగం, మల్టీ జోన్ 1 ఈ విభాగం ఉంటుంది. మళ్ళీ జోన్ల వైజ్గా మీ జిల్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఈ మ్యాప్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. సో ఇలా దీన్ని గుర్తుంచుకోండి. మీ జోన్ ఏంటి అనేటువంటిది వీలైతే ఒక కామెంట్ పెట్టండి. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మోర్ అండ్ మోర్ వీడియోస్ ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటా. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని ఫాలో చేయండి. ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా మీరు లేటెస్ట్ క్లాసెస్ని ఎప్పటికప్పుడు పొందవచ్చు. సో ఇలాంటి క్లాసెస్కి సంబంధించినటువంటి అంశాలను కూడా మీరు మీ ప్రిపరేషన్ కోసం అప్డేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.